చేసినట్టుగా అనుకున్నారు. స్తోత్రం కలిగినారు. 13వ అధ్యాయంలో కనబడిన మృగం ఇక్కడ చూస్తామండి. 13వ అధ్యాయంలో మీరు కనబడుతున్నారు కదా, ఆ మృగం స్తోత్రం. ఆ మృగము ఇక్కడ కొడుకు వచ్చినప్పుడు మనం కనబడుతున్నాను. స్తోత్రం. అప్పుడు ఆ మృగములకి 7 తల 10 కొమ్ములు. 7 తల 10 కొమ్ములు అంటే 7 తల 7 కొండ. అది నేను చెప్పాను. 7 కొండ మీద కూర్చోబడిన ఆ సంఘం, అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన ఆ సంఘం ఏమనగంటే ఆర్సీ కాథలిక్ సంఘం. ఆ 7 కొండ, ఆ 7 తల, ఇంకొకటి అర్థం 7 రాజుల గురించి రాయబడింది. అది కూడా నేను పోయిన వారంలో నేను చెప్పాను. 10 కొమ్ములు 10 రాజుల గురించి నేను చెప్పాను. అట్లా ఇదే ఇక్కడ చూడండి. ఆ సింహము ఆయనకి 1 ఆయన సింహం, 2 ఎనుగుబండి. ఎనుగుబండి ఎలాగుందో అలాగండి స్వభావం ఉంది. 3వదే చిట్టుపులి అని చెప్పినప్పుడు 3 విధములున్న స్వభావం కలిగిన ఒక వ్యక్తి సముద్రం నుండి బయటికి వచ్చింది అని దేవుడు వాడుతున్నారు. అంటే అక్కడ సముద్రం అని చెప్పినది స్తోత్రం. సముద్రం అని చెప్పినది కొంచెం స్తోత్రం. మీరు స్తోత్రం. సముద్రం అని చెప్పినది జనము. ఆ జనముల మధ్య నుండి బయటికి వచ్చిన ఆ మృగం అని చెప్పినది ఒక మనుషులు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి గురించి మనము నేర్చుకున్నది ఈ రోజు కూడా అదే నేర్చుకున్నారండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5-6 వాక్యము చదవండి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. సరేండి. 6-7 వాక్యం అక్కడ మీరు 5-6 వాక్యం మీరు ఇప్పుడు చదివింది. ఆ వ్యక్తి స్వభావం, ఆయన మాట సాధారణ మాట వలన కాదు. డంబం అంటే మీకు అర్థమైంది కదా. డంబం అంటే లేనినది ఉండినట్టుగా చెప్పడం. ఇంకా ఆయనకి ఇంకొక స్వభావం కూడా ఉంది. ఎప్పుడు దూషించడం. అది దేవుడికి పరలోకంలో ఉన్న వారికి కూడా దూషించిన. అది మాత్రం కాదు, దేవుని కూడారములు కూడా దూషిస్తున్నారు. ఆ వాక్యం రాయబడి ఎందుకు దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు. అంటే ఆయన నామములకి దూషించడం, గుడారములకి దూషించడం, పరలోకములో ఉన్న వాడికి. ఆడి నామం అంటే యెహోవా దేవుడు అని చెప్పారు. 2 గుడారం అంటే ఆ మందిరం. అక్కడ ఎప్పుడంటే ఈ అంత్యక్రీస్తు ఈ భూమిలో పరిపాలన చేసినప్పుడు ఆయన ఇక్కడే ఒక గుడారం దేవాలయం కట్టబడుతున్నాం. ఆ దేవాలయంలో కూర్చోబడి ఆయన ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలకి దేవునికి ఏం చేస్తున్నారు? దూషణ కల్పిస్తున్నారని చెప్పారు. ఇంకేం చెప్పినది ఏమనగా పరలోకం ఉన్నవాడికి ఏం చేశారు? పరలోకం ఉన్నవాడు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలంటే దేవుని సంఘము. అదే హతసాక్షిలాయి చనిపోయిన చాలా మందులు పరలోకములు ఉన్నారు. అటువంటి వాడికి ఏం చేస్తున్నారు? దూషించుతున్నారని నేను చెప్పారు. ఆ దూషించిన వ్యక్తి ఎక్కడ నుండి వచ్చిందంటే మీరు బాగా వినాలి. ఆయన గురించి కొన్ని మాట చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 38 వాక్యం చూడండి. 38 యోహాను సువార్త. వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వద్ద వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా
నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. 38 వాక్యమా 8వ అధ్యాయము. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆయన పైనుండి అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు నా తండ్రి. 36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆయన అక్కడ ఉండినది ఏమనగంటే పైనుండి నేను వచ్చిన వాడని ఒక మాట ఉందండి. పోనండి, అదే దొరకలేదు కదా. పైనండి దేవునికి యేసుక్రీస్తు వచ్చినది భూమి నుండి కాదు, పైనుండి వచ్చిన దేవుడు. యేసుక్రీస్తు పైనుండి వచ్చిన కాబట్టి ఈ అంత్యక్రీస్తు అయిన వాడు ఎక్కడి నుండి వచ్చిందండి మీరు చూడాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 11:7. వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము. ఆయన ఎక్కడ యేసుక్రీస్తు పైనుండి వస్తే అంత్యక్రీస్తు ఎక్కడ ఏం చెప్తున్నారు? అగాధములు వచ్చిన్నారు. కాబట్టి దేవునికి ఎదురుగా ఉన్న వ్యక్తి పేరు వింటే రెండు ఒకే రీతిగా మనకి అర్థమవుతున్నారు. ఒకటి క్రీస్తు, ఇంకొకటి అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు పైనుండి వచ్చిన వాడు, అంత్యక్రీస్తు అగాధమ నుండి వచ్చేవాడు. ఇది రెండవ విషయం పడ్డది. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వాక్యం చూడండి. 3. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసయ్య ఎలాగ వచ్చారు? తండ్రి నామములో వచ్చారు. కానీ అంత్యక్రీస్తు ఎలా వచ్చారు? కిందకి చదవండి ఆ వాక్యం పూర్తిగా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినడలా తన నామములో కూడా వస్తుందట. హల్లెలూయా. ఒకటి యేసయ్య ఎలా వచ్చారు? తండ్రి నామములో వచ్చినప్పుడు అంత్యక్రీస్తు ఎలా వస్తున్నారు? తన నామమును బట్టి ఆయన వచ్చిస్తున్నారని దేవుడి వాక్యంలో రాయబడి ఉందండి. దేవునికి స్వతం. ఫిలిప్పీయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం చదివితే అక్కడ రాయబడి ఆడు తన్ను తాను తగ్గించారట. యేసయ్య ఏం చేశారు? తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. అంటే అంత్యక్రీస్తు ఎలాగా వచ్చిందంటే 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుచు. ఆయన యేసుక్రీస్తు తన్ను తానే చేసిన తగ్గించి వచ్చినప్పుడు అంత్యక్రీస్తు అయిన ఆ సాతాని శక్తి ఎలాగొచ్చింది? తన్నుతో ఎక్కించిన వాడే. స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు బిడ్డలు తన్ను తాను తగ్గించేది. ఎక్కించిన వాడు ఎవరు? అంధకార శక్తి సాతానుతో సంబంధపడిన వాడే ఎప్పుడెప్పుడు ఏమవుతున్నాడు? తను తాను ఎక్కించి మాట్లాడడం, ఎక్కించి ప్రవర్తించడం అన్ని అటువంటి స్వభావం మన నోడిలో రాకూడదు. దేవునికి ఇంకా అంత్యక్రీస్తు స్వభావం గురించి వీడినండి. యేసుక్రీస్తు ఎందుకంటే రక్షించడానికి వచ్చింది, రక్షించడానికి వచ్చారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. మీకు అందరికీ తెలిసిన వాక్యం. అందుకని నశించిన వాడికి మనుష్య కుమారుడు వచ్చారని దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చారు. నీ అంత్యక్రీస్తు ఎందుకు వచ్చారు? దేవునికి స్తోత్రము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 24వ వాక్యం. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనము నశింపజేయును. అంటే నశింపజేయడానికి ఆయన వచ్చారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? రక్షించడానికి వచ్చినప్పుడు దాని ఆపోజిట్, దాని ఎదురుగా, దాని బెదులుగా ఆయన ఎందుకు వచ్చారంటే పరిశుద్ధులకి లోకములు ఉన్న వాడికి అందరికీ చేయడానికి, నశించడానికి యేసయ్య వచ్చింది. దేవుని
ఇది యోహాను సువార్త 10:4 వాక్యములు మీకు అందరికీ తెలిసిన వాక్యమే. యేసు ప్రభు నేను మంచు కాపరి అట. యేసయ్య మంచు కాపరి అని. అంత్యక్రీస్తు అయిన వాడు ఎటువంటి వాడని మీరు తెలుసుకోవాలి. జకరియా 11:16-17 వాక్యం చూడండి. 11:16-17 వాక్యం. దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు గాని ప్రొప్పిన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తినీయలుగా చేయుచుండెను. ఆయన దుష్టుడైన ఒక యేసయ్య ఎందుకు వచ్చిన వెతికి రక్షించడానికి మంచి కాపారిగా వచ్చినప్పుడు అంత్యక్రీస్తుని పడియమంటే దుష్టుడైన కాపారి. 17 వాక్యంలో ఒకసారి కూడా చదవండి. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకొనుము. బుద్ధి లేని కాపరి అని foolish shepherd, అంటే for I am going to raise up a false shepherd, అంటే దొంగ కాపరి దుష్ట కాపరి అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. యేసు మంచి కాపరి అయితే అంత్యక్రీస్తు దొంగ కాపరి, దుష్ట కాపరి, అటువంటి ప్రవర్తన చేయన వాడు. దేవునికి స్తోత్రం కలిగి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15 మొదటి వాక్యములు నేను నిజమైన ద్రాక్షావల్లి. ఎవరు? యేసుక్రీస్తు. అంత్యక్రీస్తు ఎవరని మీరు చూడాలి. ప్రకటన గ్రంథము 14:18 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 14 మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవారిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలను కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును. అటవీ ద్రాక్ష మళ్ళీ అండి. ఏది? అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. అంత్యక్రీస్తు అటవీ ద్రాక్షవల్లి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా అంత్యక్రీస్తుని గురించి చూడండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆయన గురించి యోహాను సువార్త 14:6 వాక్యం. నేనే సత్యం. అవి యేసయ్య సత్యం. ఆయన సత్యం మాత్రమే పలుకుతున్నది. కానీ అంత్యక్రీస్తు అటువంటి వారిని మీరు తెలుసుకోవాలి. 2 తెస్సలోనికే పత్రిక 2:11 వాక్యం. 2 తెస్సలోనికే పత్రిక 2:11. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచు. అబద్ధమును నమ్ముడు. అబద్ధం చెప్పిన వ్యక్తి ఎవరు? అంత్యక్రీస్తు. అసత్యమైన దేవుడు సత్యం చెప్తే ఈయన అసత్యం. అబద్ధం చెప్పడం మాత్రము. యేసయ్య ఎప్పుడు కూడా ఏం చెప్పిన సత్యం మాత్రమే పలికేది. కానీ అంత్యక్రీస్తు నోటి నుండి అసత్యం పలికిన వ్యక్తిగా వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అవును కదా? సువార్త 1:35 వాక్యములు చదివినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడుతున్నారని రాయబడిందండి. కానీ ఆ సాతాను గురించి అంత్యక్రీస్తు గురించి రాయబడిన ఏమన్నదంటే 2 తెస్సలోనికే పత్రిక 2:3 వాక్యం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు అంటే పాప పురుషుడు అంత్యక్రీస్తు అండి. యేసుక్రీస్తు అండి దేవుని కుమారుడు. అంత్యక్రీస్తు పాప పురుషుడు. రెండుకి తేడా మీకు తెలియడానికి నేను ఈ వాక్యం అన్ని మీకు చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చివరి మాట దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుని భక్తి దేవునికి ఏమంటే ఒక హిస్టరీగా ఉంది కాదు, మర్మంగా ఉంది. స్తోత్రం కలిగింది కదా. 1 తెస్సలోనికే పత్రిక
3వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. 3వ అధ్యాయము 16వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 16. మొదటి తిమోతి అంటే యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడి భక్తిని గురించిన మర్మం, దేవుని భక్తిని గురించిన మర్మం. ఇది అంత్యక్రీస్తు గురించి మీరు 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. అంటే ధర్మ విరోధమైన సంబంధమైన మర్మం కొరకు దేవుని కొరకు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిన ఇప్పుడు మీకు అందరికి అర్థమైనట్టుగానే నేను అనుకున్నారు. స్తోత్రం కలిగిన అంత్యక్రీస్తు ఎప్పుడు యేసుక్రీస్తుకి ఎదురుగా ప్రవర్తించిన వాడు, అంత్యక్రీస్తు ఎప్పుడు యేసయ్యకి విరోధంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ అంత్యక్రీస్తుని గురించి బైబిల్ చెప్పిన మాట ఏమనగా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వాక్యం మీరు చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి 42 నెలలంటే 3.5 సంవత్సరము కార్యాలు జరిపించడానికి అధికారం దొరికిందంట. ఇది 13వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 13వ అధ్యాయం 2వ వాక్యం. నేను చూచిన మృగము చిరుతపులి వలె ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఆయనకు అధికారం ఇచ్చినండి. 2వ వాక్యములు 5వ వాక్యములు రాయబడి 7వ వాక్యం కూడా చదవండి. ఆయన అధికారం ఎంత వరకు ఉందంటే మీరు చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ప్రజల మీద ఆయా భాషలు మాట్లాడిన వారి మీద ప్రతి జనము మీదను ప్రతి జనముల మీద అధికారము దానికి ఆయనకు అధికారం దొరికింది. ఎవరికి? హల్లెలూయా. చెప్పండి. ఈ అధికారం ఎవరిచ్చారు? దేవుడు తప్ప వేరే ఎవరు? ఎందుకంటే 42 నెల అంటే 3 సంవత్సరములు ఈ ప్రజలకి శిక్షించడానికి కొన్ని అధికారం దేవుడు కరెక్ట్ గా ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అందుకని రోమాపత్రిక 13వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. ప్రతివాడును ప్రతివాడు ఏం చేయాలి? పైన అధికారికి ఏం చేయాలి? లోబడాలి. అంటే నేను చెప్పిన వాడు ఉన్న 2 వాక్యం కూడా నీకు చెప్పిన తర్వాత చదివిన వాక్యములకు అంటే చెప్తారు. పైన ఉన్న అధికారులకు ఏం చేయాలి? పైన అధికారి అంటే సంఘానికి అధికారి ఎవరు? సేవకుడు. సేవకుడికి మాటకి నీ ఏం చేయాలి? దేవుడు దైవ సేవకుడి మాటకి అది అధికారం దేవుడు ఇచ్చిన కనుక ఆ మాటకి నీ ఏం చేయాలి? లోబడాలి. 2వది అధికారం భర్తకి భార్య ఏం చేయాలి? అది దేవుడు చెప్పిన మాట. భర్త భార్యకి ఏం చేయాలి? లోబడాలి. నేను భర్త మాటకి నీ లోబడలేకపోతే అది తర్వాత నేను చెప్తాను. స్తోత్రం. 3వది మాట పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంటున్నారా? దేవునికి స్తోత్రం. విశ్వాసులు సంఘ కాపారికి అధికారములకు లోబడాలి. 2 భార్య భర్తకి లోబడాలి. 3 పిల్లలు తల్లిదండ్రులకి లోబడలేకపోతే ఏమవుతున్నారమ్మా? 13వ వాక్యం సరిగా చదవమ్మా. అధికారులకు లోబడి ఉండవలెను. ఏదైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఏ అధికారమైనా దేవుడి వలన జరిగింది. స్తోత్రం కలిగిన సాతానికి దేవుడే అధికారం ఇచ్చారు. ఆయన వలన అధికారం ఇచ్చారు. ఆయనకి మాత్రం కాదు, సంఘ కాపారికి అధికారం ఇచ్చారు, ఆయన భర్తకి అధికారం ఇచ్చారు, తండ్రికి పిల్లల మీదకి అధికారం ఇచ్చారు. మనకి ఏలవాడు చేయని వాడికి మనకి ఆడికి ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడలేకపోతే ఏమవుతుంది? అమ్మ చదమ్మ. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారములను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించిన వాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ఇప్పుడు అర్థమైంది.
అర్థమైందా? అధికారములకు ఎదిరించిన వాడు పాతగారి మాట లేకపోతే నీ అనుభవిస్తుంది. పాతగారి మాట లేకపోతే అది అన్ని ఇక్కడ కల్పించే దొరుకుతుంది, ఇది తింటుంది. ఇప్పుడు నీ అనుభవిస్తున్నారు. ఎందుకనగా జరిగింది? అయ్యగారు చెప్పిన మాట వినలేదు, నీ సొంత ఇష్ట ప్రకారం నీ ఏం చేయాలి అధికారం అది లోబడకుండా ఎదిరించిన కాబట్టి శిక్ష. ఇప్పుడు అమ్మ నాన్నమ్మ భర్త మాట భార్య వినలేకపోతే అనుకో ఏమవుతుంది? దానికి దానే దానికి దానే శిక్ష. శిక్ష అందరు చెప్పండి, శిక్ష తెచ్చుకున్నారు. అమ్మ నాన్న మాట పిల్లలు వినలేకపోతే తనకి దానే. కొందరు ఎవరు అమ్మ ఎవరు నాన్న ఎవరు మాట వినలేదా? నేను వినలేదు వెళ్ళండి నో ప్రాబ్లం. తనకి దానే అన్ని కలిపి తింటారు నాన్న. అందుకే నేను చెప్పిన మాట అన్ని అధికారములకు ఏం చేయాలి? లోబడాలి. ప్రతి అధికారము దేవుడు వలన కలగబడినది. మరి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక్కడ వేరొక మాట కూడా ఉందండి. 7వ వాక్యం ఇంకొక మాట ఉందండి. అధికారం దొరికిన వెంటనే 7వ వాక్యం ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడు ఈ సేవ యందు పని కలిగి. ప్రకటన గ్రంథము 13 పరిశుద్ధులతో యుద్ధం చేయను. నేను ఇప్పుడు వరకు మీరు పసిపిల్లలే. 7వ వాక్యం అని చెప్పినప్పుడు నీ అర్థం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం. మరియు అది ఇది చెప్పడానికి అక్కర్లేదు. 7వ వాక్యం అని చెప్తే వెంటనే నీ అర్థం తెలుసుకోవాలి. ఇది వేరే వాక్యం అయితే నేను 2 దశలోనికి 2వది అదే రెఫరెన్స్ చెప్తాను. అది చెప్పలేదు అర్థం ఏంటి? అది ఇప్పుడు వరకు తెలియదు. స్తోత్రం జరిగింది. అది బైబిల్ స్టడీలు ఉన్నా దేవుని వాక్య పరీలు ఉన్నా అవధానం అది అందరికి తెలియదు. పోనండి. సరే 7వ వాక్యం మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయండి. అదే పని అధికారులన్నీ జరిగినప్పుడు పరిశుద్ధులతో ఏం చేయాలి? మంచి పని వేరే ఎవరికి దొరకలేదు. ఎవరికి దొరికింది? పరిశుద్ధులతోని యుద్ధం చేయడానికి. తర్వాత దానికి అధికారం ఇవ్వబడెను. పరిశుద్ధులకు యుద్ధం చేయడం. పరిశుద్ధులు అని చెప్పిన వారు ఎవరని మీరు బైబిల్ నుండి తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగిన 2-3 వాక్యం త్వరగా చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వాక్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 24వ వాక్యం. ఇప్పుడు నేను చెప్పిన మాట మరిచిపోదు. దానియేలు గ్రంథం 12:7 నరబట్టలు వేసుకొని ఏటిపైన ఆనుచున్న మంచుని మాటలు నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు కెత్తి నిత్య జీవం. ఏదో చదువుతారు. నేను మొదటి చదువుతున్నది మొదటి చదువు. దానియేలు 12వ అధ్యాయం 7వ వాక్యం. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడించున్న ఆ మనుష్యుని మాటలు నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క. అదే ఇప్పుడు జరుగుతున్న పరిశుద్ధుల జనములకి ఇంకా చెప్పండి. ఒక కాలం, అర్ధకాలం, ఒక కాలం అండి. ఏ టైమ్స్ అండ్ హాఫ్ ఏ టైం. అర్ధకాలం అంటే 2వది. కాలములో అంటే 2 సంవత్సరం. ఇంకా అర్ధకాలం అంటే అప్పుడు 3.5 సంవత్సరము పరిశుద్ధులకు విరోధంగా ప్రవర్తించడానికి లేచారు. పరిశుద్ధులకు విరోధంగా ప్రవర్తించడానికి లేచారు. పరిశుద్ధులన్నీ ఆ మాట మీరు మర్చిపోకూడదండి. స్తోత్రం. ఇది 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వాక్యం. ఆ 10 కొమ్మలు రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతుని
మీదికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలగగొట్టును. ఆయనకి భక్తుడు పరిశుద్ధులకి నలగొట్టడానికి వచ్చారు దేవుడికి స్తోత్రం. ఇది 8:24 వాక్యం. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును. పరిశుద్ధ ఇక్కడ అన్ని మనమే చదివిన ఒక్క మాట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు అని చెప్పినది ఇశ్రాయేలు. మన గురించి కాదు, మనం అప్పుడు ఇక్కడ ఈ భూమి లేదు, మనం ఎక్కడికి వెళ్ళిపోయారు, పరలోకం వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమిలో ఉన్నవాడు పరిశుద్ధులని చెప్పినది వాడే ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైనట్టుగా ఉన్నానని అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 ప్రకటన గ్రంథము 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు, అంటే గొర్రె పిల్ల జీవ గ్రంథము అని రాయబడింది. అంటే ఎప్పుడు నుండి వధింపబడారు? జగత్ అంటే జగత్ పునాది అంటే జగత్ పునాది అంటే భూమి సృష్టించిన మునుబే, అంటే భూమి సృష్టించిన మునుబే మన కొరకు ఒక వధింపబడిన గొర్రె పిల్ల ఉన్నదట. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించి అనేక రోగులకు స్వస్థపరిచిన తర్వాత సిలువలేయమైంది, వధింపబడేది. అవును కదా? దాని ముందుకే స్తోత్రం. అంటే అనాది కాలంలో ఏమైంది? వధింపబడిన గొర్రె పిల్ల. మీకు అర్థమైనట్టు నేను నమ్ముతున్నారు. దేవుడికి స్తోత్రం. అనాది కాలంలో భూమి సృష్టించిన మునుబే, కానీ ఆ మనిషిని సృష్టింప మునుబే దేవుడు ఏం చేశారు? మీ కొరకు మా కొరకు ఏం చేశారు? వధింపబడారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ వధింపబడిన గొర్రె పిల్లకి ఏముంది? జీవ గ్రంథం ఉండినట్టుగా బైబిల్ రాయండి. స్తోత్రం కలుగును. ఆమేన్. ఇక్కడ మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ మీకేముందండి? వివాహ రిజిస్టర్ ఉంది. అక్కడ ఒక పుస్తకం ఉంది. ఏముందండి? ఒకటి. రెండవది ఏముందండి? మరి చనిపోయిన వాడికి రాయబడిన దానికి ఏమి పుస్తకం అని చెప్తున్నారు? డెత్ సర్టిఫికేట్. డెత్ పుస్తకం, చనిపోయిన వాడి గురించి రాయబడిన పుస్తకం. మూడవది ఒక పుస్తకం ఉంది, జన్మించిన దినములు రాయబడిన 3 పుస్తకాలు ఉందండి. దేవునికి జన్మదినము రాయిన పుస్తకము, మరణ దినము రాయబడిన పుస్తకము, వివాహం జరిగిన సమయంలో రాయబడిన పుస్తకము. స్తోత్రం. అదే విధంగా పరలోకములు కూడా ఒక జీవ గ్రంథం ఉంది. స్తోత్రం చెప్పండి. ఏంటండి? అందుకే జీవ గ్రంథములు పేరుండిన వాడికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందరి పేరు అక్కడ ఉండరు జీవ గ్రంథంలో. అందరి పేరు ఎందుకు? జీవ గ్రంథం కాబట్టి. జీవ గ్రంథం కాబట్టి స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి. అదే చెప్పిన మాట ఆదికాండము 2:17, ప్రకటన గ్రంథము 3:1. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించును. ఇప్పుడు చచ్చింది. ప్రకటన 3:1. నేను ఎరుగుతాను ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది గాని చచ్చిన వారే. ఎవరు? పేరు మాత్రమే జీవించినోడు. పేరు మంచి పేరు, జీవించినోడు. నీ పేరు ఇక్కడ రాయబడను కానీ సర్వమే. నీ చచ్చిన వాడు పేరు రాయబడిన పుస్తకం వేరే. ఇదే జీవించిన వాడి పేరు మాత్రము. ఆదాము నుండి పుట్టిన వాడందరూ చచ్చిన వారే. ఆదామును పుట్టి వచ్చిన తరములు మొత్తం చచ్చిన వారు. వారి పేరు ఎక్కడ లేదు జీవ గ్రంథములు. ఏంటే కడబట్టి ఆదాములను పుట్టిన వారందరూ చచ్చిన వారే. సారీ, మొదటి ఆదాములను పుట్టిన వారందరూ చచ్చిన వారే. కడబట్టి ఆదాములతోనే సంబంధించిన వాడు జీవించిన వాడు.
అర్థమైందా? ఆయన అర్థము కడబట్టి ఆదామంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ మారు మనసు పొందితే నీకేమొస్తుందమ్మా? జీవం దొరుకుతుంది. ఆ జీవం దొరికిన కాబట్టి జీవ గ్రంథమని నీ పేరు రాయబడుతున్నాడు. అంటే కడబట్టి ఆదాము జీవించిన మనుషుడు స్తోత్రం కలిగిన జీవింప చేసిన మనుషుడు కడబట్టి ఆదాము. ఆయన దగ్గరికి నీ వస్తే నీకేమవుతావు? జీవన్ దొరుకుతుంది. అలాగే జీవన్ పొందిన వాడు మాత్రము ఉన్నవాడు పేరు మాత్రం రాయబడిన పుస్తకమేమనగండి. ఈ పుస్తకంలో జీవ గ్రంథం నీ పేరుందా? పేరు లేకపోతే నీ చచ్చిన ఆదాము వల్ల చచ్చిన వాడు. అదే ఎవరి ప్రయోజనం చెప్పలేదు. నీ రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు, నీ చచ్చిన కొడుకు. నీ పేరు ఎక్కడ లేదు, నీ ఎక్కడ ఉంది? నీ చచ్చిన వాడు. నీ పేరు ఈ పుస్తకం లేదు. వేరే పుస్తకం పేరు జీవ పుస్తకం అని పేరు రాయబడాలంటే జీవత్వాన్ని పొందాలి. జీవన్ పొందుకోవాలి కలిగిన ఈ పుస్తకం అని పేరు మీకు అర్థమైంది. జీవ గ్రంథములు స్వాతంత్రం. ఇదే మాట ప్రకటన గ్రంథం చాలా సలహా రాయబడింది. అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టడు. జీవ గ్రంథములు పేరు రాసిన వాడు రాసి ఉన్న వారి పేరు దేవుడైతే తుడిసి పట్టడు. మరి సోదరు చెప్పండి, ఎందుకు తుడిసి పట్టలేదంటే అక్కడ ఏమంటమ్మా? చదవు మా వాక్యం. వారు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను. అమ్మా నీ 5వ వాక్యం పూర్తిగా చదవలేదు తల్లి. He who overcomes. 4వ వాక్యం కలిసి చదువు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్దీసులో నీ యొక్క ఉన్నారు. వారు అరుగులు కనుక అరుగులు వాడు పేరు దేవుడే చెయ్యను. అరుగులుగా ఉంటే నీ పేరు దేవుడే చెయ్యను. జీవ గ్రంథములు పేరు రాయబడిన వాడు కొందరు పేరు తుడిసిపోతున్నారు. కారణం అరుగుడు అయితే ఏమవుదు? సరి అయిన అరుగుడు అయితే నీకు నీ పేరు దేవుడే చెయ్యను. 2 వారికి ఏమంటే తెల్లని వస్త్రము ధరించుకున్నారు. 2వది వారి పేరు దేవుడే చేయను. తెల్లని వస్త్రం ఉండే కనుక వారి పేరు దేవుడే చేయను. తుడిచి వెయ్యను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకెక్కడ చదివిన వాక్యములు మీరు చూడండి. 4, 5వ వాక్యం చదవమ్మా. 4, 5. అయితే అపవిత్రపరచుకొనలేని కొందరు స్తోత్రం. అపవిత్రపరిచి లేని వాడు పేరు దేవుడే చేయను. 3 విషయం చెప్పారు. 1 అరుగుడు వారికి పేరే చేయను. 2 తెల్లని వస్త్రం ధరించిన వారి పేరే చేయను. 3 అపవిత్రపరిచిన లేని వాడు పేరు దేవుడే చేయను. ఎవరి పేరు దేవుడు తుడిచి వేస్తుంది? అది ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. అదే వాక్యం ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు? దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. ఎవరి పేరు దేవుడు తుడిచి వేస్తాను చూడండి. అహరోను కల్పించిన దూడను 32వ అధ్యాయము 33. ఎవరి పేరు తుడిచి వేస్తారు తల్లి? నీ పేరు జీవ గ్రంథములు రాయబడిన వాడే. కానీ నీ పాపం చేసిన ఎడల నీ పేరు రాసిన వాడికి తుడసడానికి ఉన్న అధికారం ఉంది.
రాసిన నేనైతే నాకు నచ్చిన వారి పేరు మాత్రం రాసింది. కానీ దేవుడు రాసిన గ్రంథములు నేను రాసిన గ్రంథము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 32వ వాక్యం చూడండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని యెడల నీవు రాసిన అంటే రాసిన వారు ఎవరండి? దేవుడు రాసిన గ్రంథం. అప్పుడు దేవుడు రాసిన గ్రంథములు పాపం చేసిన దేవుడు బిడ్డలు ఉంటే ఏది పాపం? ఏది పాపం? ఇప్పుడు నీ ఏది పాపం చేస్తున్నాను అది నేను ఎలాగ తెలుసు నీ ఏది పాపం చేస్తున్నా? మీరు ఇప్పుడు ఏ పాపం చేస్తూ ఉన్నారో అదే పాపం. అది చేస్తే తొడిచి వస్తుంది. నీ చేయన పాపం నాకు తెలియదు. నీకు సరిగా తెలుసు నీ ఏది పాపం చేస్తున్నా. దేవునికి విరోధంగా ఏది పాపం చేస్తున్నారు ఆ పాపం చేసిన ఏడల నీ పేరు దేవుడే చేస్తుంది. ఎవరి పేరు తుడిచి వేస్తాను తల్లి? ఆరు మనిషి పొంది బాప్టిస్టులు పొందిన తర్వాత పాపం చేసి తిరిగిన వాడు పేరు జీవ గ్రంథము నుండి రాసిన దేవుడే. పాస్టర్ గారు రాదనమ్మ అని ఇలాగంటే చేసిన కాబట్టి చర్చికి రాదని చెప్తే నీ కుటుంబస్తులకి చెప్పి సంఘములు ఉన్న కొంతమందికి తీసుకొని వెళ్ళిపోతుంది. అయ్యా రావద్దని చెప్పిన కాబట్టి ఈ సంఘానికి వెళ్తామా వేరే సంఘానికి వెళ్ళిపోతామని చెప్పుకొని వెళ్ళిపోతాను. దేవుడు తరచు అయితే ఎవరికి చెప్తుంది? దేవుడు కానీ పేరు తుడిచేస్తే నువ్వు ఎవరు పట్టుకొని చెప్తావు? ఎవరికి పట్టుకొని చెప్పడం? ఎవరికి చెప్పడానికి ఎవరు మొత్తం పోతున్నామే దేవుడికి స్తోత్రం. అదే సంఘ కాపరి ఏమైనా చేసిన అనుకో కుటుంబ సమేతం పారిపోతారు. అదే దేవుడు వాక్యంలో ఇక్కడ వరకు దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక విశ్వాసి సంఘానికి వెళ్ళిపోతే మళ్ళీ విశ్వాసి కాదు దెయ్యం అని అర్థం అయిందంట. నేను చెప్పిన కాదండి, ఏసయ్య చెప్పినది. ఒక మనిషి నుండి ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటే పెద్ద 7 దుష్టుడైనా అనక కాదా కొందరు అనక కుటుంబ సరికి తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఒక విశ్వాసి తప్పు చేసిరమ్మా అది చేయని తప్పు అని చెప్పినప్పుడు కోపంతోని సంఘం వెళ్ళిపోతే నా కుటుంబస్తులు నా చెల్లికి నా అక్కకి నా తమ్ముడి కలగ చెప్తావా అని చెప్పుకొని అదే ఆ దెయ్యం చేసినట్టుగా నేను దెయ్యం అని నాకు చెప్పలేదండి అని చెప్తే మంచిది కాదు స్తోత్రం. ఎందుకంటే నీకు గౌరవం వచ్చింది కాబట్టి నేను నా నోటుతోనేది పలకలేదు. కానీ బైబిల్ ఇలాగా ఉంది అది మాత్రం తెలుసుకోండి స్తోత్రం. పాపం చేసిన వాడి పేరు దేవుడు చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తుందమ్మా? విడిచి వేస్తుంది. రెండవది దేవునికి స్తోత్రం కలిగిన జ్ఞానం తండ్రి. రెండవది ఏమంటే స్తోత్రం కలిగిన గాక. 4వ వాక్యం చదువు. ప్రకటన గ్రంథం 3:4. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్దీసులోని యుద్ధ తన వస్త్రము అపవిత్రపరిచిన వాడి పేరు దేవుడే చేస్తుంది. అర్థం అవ్వలేదు దేవుడికి. తన వస్త్రములు ఏం చేస్తున్నారు? అపవిత్రపరిచిన వాడి పేరు దేవుడే చేస్తుంది. నీకు అర్థమైనట్టుగా మూడవది అక్కడ రాయబడిన మాట అక్కడ ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మూడవది స్తోత్రం. 5వ వాక్యం. తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రం అది ఒక్క మాట కూడా వాక్యం కూడా కలిసి అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్దీసులోని యుద్ధ ఉన్నారు. వారు అర్హులు. అప్పుడు అర్హుత లేని వాడి పేరేమవుతుంది? అందరూ చెప్తున్నారే ఇది రాసిన తర్వాత ఎన్ని పాపం చేసినా అక్కడికి వెళ్ళిపోతాను తల్లి.
ఎక్కడికి పార్వతీపురం వెళ్ళిపోతుంది, పార్వతీపురం వెళ్ళిపోతుంది, విక్రమపురం వెళ్ళి పార్వతీపురం వెళ్ళిపోతారు. కానీ పైకి పుస్తకముల పేరు దేవుడు ఏం చేస్తుంది? తులసి వేస్తుంది. ఎందుకు తులసి వేసిన? పాపం చేశారు కాబట్టి. ఎందుకు దేవుడు తులసి వేశారంటే దేవునికి స్తోత్రం కలిగినగా తన వస్త్రం ఏం చేశారు? అపవిత్రపరిచిన కాబట్టి. అది ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం నీ విడిచిపెట్టిన ఎడల సొంత ఇష్ట ప్రకారం రక్షణ నాకు వద్దు, సారాయం కావాలి, సినిమా కావాలి, దేవునికి స్తోత్రం ఇంకెక్కడి కావాలి, దేవునికి సీరియల్ కావాలి, అటువంటి విషయములు కావాలి 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 అని అడిగిన నీకు దేవుడు చెప్తున్నా నాకు నీకు అక్కర్లేదట. నీకు అది కావాలి కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు. నీకు అది ఇది కావాలి, ఇది అది కావాలి, ఏదో ఒకటి కావాలి. నన్ను కావాలంటే ఇది అక్కర్లేదు. స్తోత్రం కలిగి అర్థం చెప్పిన వాడు దేవుడికి. మూడవదే ఆమేన్. అర్హత లేని వాడు పేరామవుతున్నాడు. నీ దేవుడు బిడ్డగా ఉండడానికి ఉన్న అర్హత లేదని అనుకో. అర్హత కాపాడుకో. ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథము 17:8 వాక్యములా ఉంది. స్తోత్రం కలిగిన కాక. ప్రకటన గ్రంథము 17:8 వాక్యం ఉంది. చదవమని చెప్పండి. ఇది చదవాలంటే ఇదే అండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 12వ వాక్యం 15వ వాక్యం. 20 అధ్యాయం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గొప్పవాడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు ఎవరి? అందరూ ఎక్కడ నిలబడేరు? అది ఎక్కడ? సింహాసనం. పర్లోకం కాదు. ఆ సింహాసనం ఎక్కడ? అది అంతరిక్షములు. అంతరిక్షంలో, గాలి అంతరిక్షంలో. ఎందుకు అంతరిక్షమైన అయ్యవారు చెప్తున్న మాట అక్కడ ఉందమ్మా. చదవమ్మా చదవమ్మా. మరియు చవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కని చూచి తిని వ్యోమాకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయింది. సోదరం చెప్పండి. భూమి ఆకాశంలో ఆయన భూమి ఆకాశం ఆయన దగ్గర నుండి ఎక్కడ నిలబడుతుంది? భూమి ఆకాశం ఎక్కడ నిలబడుతుంది? భూమి లేదు, ఆకాశం లేదు. గాల్లో తేలంటారు. అదే పాది అయ్యే మనిషిని నిలబడడానికి చోటు దొరుకుతుందంట. గాల్లో తేలడానికి కూడా అవకాశం. నీకు ప్రేయర్ లేకపోయినా అనుకో తల్లి, నీకు అంతరిక్షంలో దేవుడు నిలబడుతుంది. అంతరిక్షం ఎలాగా నిలబడుతుందని ఒకసారి పైకి వెళ్ళి చూడండి. మన నిలబడలేదు. ఆ సుమ్మని కిందకి వచ్చి చోట్ల కనబడకపోయాను. అంతరిక్షం నిలబడుతుందంటే కొన్ని కిలోమీటర్ పైకి వెళ్ళిపోతే కిందకి రాదు. ఎందుకు అలాగే నిలబడవచ్చు? ఏం లేదు. గురుతాకర్షణ శక్తి గురుతాకర్షణ పైకి వెళ్ళిపోయినాక మనిషిని ఎలాగ నిలబడుతుంది. అప్పుడు దేవుడు చేసి మరి ఇంతవరకు భూమిలో నడిచి అన్ని తిండి తాగి పాపం చేసి తిరిగి నిన్నే నేనేం చేస్తున్నారు. భూమిలో నిలబడుతూ భూమి ఆకాశంలో నిలబడుతూ నేను ఏం చేస్తున్నాను? ఎవరికి చిన్నవాడెవరు, గొప్పవాడెవరు, కొద్దివారెవరు, చిన్నడు అంటే చిన్నడు బద్దుడు ధనివంతుడు అందమున్నవాడు అంత లేనివాడు అందంగా కలిగిన నిన్ను దేవుడు నిలబట్టిన అక్కడ నిలబడకుండా ఇక్కడ నిలబడచ్చు కదా. నిలబడిన ముందుకు ఇక్కడ ఆయన కూర్చున్నాడు కదా. ఆయన కూర్చున్న చోటలు కూర్చి ఆయన దేవునికి పిలిచి మారు మనసు పొందితే దేవుడు దేవుడు సింహాసనంలో కూర్చోబడడానికి అధికారం ఉంది. నువ్వే నిర్ణయించుకో. ఎప్పుడు మారు మనసు పొందాలి? నేను మెట్రిక్ పాస్ అయిన తర్వాత. ఎప్పుడు మారు మనసు పొందాలి? నేను +2 అయిన తర్వాత. ఎప్పుడు డిగ్రీ అయిన తర్వాత. ఎప్పుడు అంటే ఉద్యోగం దొరికిన. నీ ఉద్యోగం దొరికినప్పుడు ఏసై వస్తుంది. నీ మొత్తం పోతుంది. ఇప్పుడే ఈ క్షణమే ఇప్పుడే మారు మనసు ఇప్పుడే. రేపు దొరకదు తల్లి. ఫేలిక్స్ అని చెప్పారు. రాజుగారు వచ్చి మాటలు వాక్య పరిచయం చేశారు. నీది ధర్మము, నీది
ఇంద్రియ జయము, నీది ఇంద్రియ జయము. ఇంకా నెక్స్ట్ ఏమంటే తీర్పు. ఈ 3 విషయం గురించి వాక్య పరిచయం చేసినప్పుడు బేలిక్స్ ఎందుకంటే ఈడైతే తమ్ముడు భార్యకి వచ్చిన వాడు కాబట్టి వీడికేమొచ్చింది భయం పుట్టింది. అప్పుడు చెప్పారు ఇప్పుడు ఆపరా తర్వాత చూస్తాను, ఇప్పుడు వరకు పిలవలే. నేను చెప్పిన అర్థమైందో లేదో ఇప్పుడు నీ తర్వాత ఇప్పుడు వరకు ఆడికే చేయలేదు. అందుకే దేవుడు ఇప్పుడే సమయం, ఇప్పుడే రక్షణ దినము, ఇప్పుడే మారు మనసు దినం, రేపు నీకున్నది. అవును కదా, అలాగే తల ఊగిలేదు. నాకు వాక్యం కావాలండి. స్తోత్రం. సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రేపిన దినముల గురించి అతిశయపడకూడదు. అది ఏ దినం ఏది సంభవించుచున్నారని అది నీకు తెలియదు. ఇది ఆత్మలు చెప్పిన మాట ఉంది. నేను ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని అనుకున్నారు, కానీ ఎప్పుడు ఏం జరుగుతున్నారో తెలియదు. నీకు ఇచ్చిన ఊపిరి ఆవిరి వలన నీకు దేవుడిచ్చిన ఆత్మ ఉంది కదా, అది ఆవిరి వలన ఏమవుతుంది? ఎగిరిపోతాను తల్లి. రేపు 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 ఎన్నిసార్లు చెప్పి ఎప్పుడు మాట రేపు, ఎప్పుడు మాట రేపు, ఎప్పుడు వచ్చిన సంవత్సరం, ఎప్పుడు ఎప్పుడు ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. అది చెప్పడానికి వచ్చిన ముందుకు బాధ ఇదే అనుకూలమైన ఇప్పుడు రక్షణ పొందుతూ మంచిది తల్లి. పొందలేకపోతే లేదు. ప్రకటన కింద 20:15 పొందలేకపోతే ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథము రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎప్పుడు అర్థమైంది? ఎవరైనా పేరు ఎవరైనా పేరు జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడును. పేరు లేకపోతే అగ్గి, పేరుంటే నా 20వ వయసులో నా పేరు జీవగ్రంథంలో రాసి ఇప్పుడు నీ ముదిరిపోయింది. ఇప్పుడు కూడా పేరు రాయించుకోకుండా తిరిగేస్తున్నాడు. చర్చిలో వచ్చి పోతారు వాక్యం నేను ముదిరిపోయింది. ఇది కూర కోసం మంచిది కాదు. ఇది ముదిరిపోయిన ఏం చేయాలి? ఆ కట్టి చేయడమే. ముదిరిపోయిన ఏం చేయాలి? వాక్యం విని విని నీ ముదిరిపోయింది తల్లి. నీకు నరకం తప్ప ఇదే ఇదే ఆడ పేరు కూడా నేను చదివించి వినిపిస్తున్నాను. నరకానికి నీ ఒంటరిగా వెళ్ళొద్దండి, నీ తోడుగా ఉందండి. ఇప్పుడు తోడుగా నడుస్తున్నారు కదా. ఇప్పుడు నీకు ఈ లోకమని సంచరించినప్పుడు నీ కొందరు ఉన్నారు కదా తోడుగా.
నీ నరకానికి వెళ్ళినప్పుడు కొందరు తోడుగా ఉండేవారు. ప్రకటన 21 అధ్యాయము 21 వాక్యం 8 వాక్యం. అక్కడ అన్ని ఒక్క కోమా ఉంది చూసారా? ఒకటి పిరికివారంటే నేను మారు మనసు పొందే నా అమ్మ ఏం చెప్తుంది, నా మారు మనసు పొందే నేను భర్త ఏం చెప్తుంది, నేను భర్త పొందే ఊరు వాళ్ళ నీ పిరిగివాలే సోదర కలిగిన పిరిగి వాళ్ళు దేవుడికి నమ్మరు. దేవుడికి నమ్మతారు చెప్పలేదు. మనుషులకి భయపడి మనిషి భయం నీకొక్క మనిషి భయం నీకేమవుతుంది? ఉరి వలన ఉంది. అందుకని పిరిగివాడు భయపడినవాడు, దేవుని విషయం గురించి భయపడినవాడు, మనుషుల విషయం గురించి భయపడినవాడు నీ తోడుగా వచ్చిన మొదటి వ్యక్తి పిరిగివాడే. రెండవది వ్యక్తి రెండవది ఏమండి? దేవుడికి నమ్మరు. దేవుడికి నమ్మడు, దెయ్యానికి నమ్మడు, నరకానికి నమ్మడు, ఎవరికి నమ్మరు? దేవుడు నమ్మడానికి ఇష్టం ఉంది కానీ నమ్మరు. యేసయ్య మంచివాడని, ఆరాధన మంచిదని, చర్చికి వెళ్ళడం మంచిదని కానీ నమ్మరు. అటువంటి వాడికి ఏం చెప్తున్నారు? అవిశ్వాసి. అవిశ్వాసి నీ తోడుగా వచ్చిన వాడు పిరికివాడు. రెండవది నంబర్ అవిశ్వాసి. 3 ఏదండి? అదేంటి అసహ్యుడు అని చెప్తున్నా నేను. అర్థం ఏమంటే అసహ్యుడని నచ్చన పని వాడు సోదరు. ఆడు పని చూస్తే అసహ్యం పుట్టుతున్నారు కాబట్టి కదా ఆడు పని. అదే నీ పని, నీ మాట, నీ ప్రవర్తన చూసిన మనకే అసహ్యం పుట్టినైతే దేవుడికి ఎంత గొప్ప. దేవుడికి మన మానవునైన కాబట్టి నీ అసహ్యంగా కొన్ని మంది చూసి కన్ను మూసుకున్నారు కానీ తండ్రి అయిన దేవుడు అలాగే కన్ను పోయింది. అసహ్యుడు. 2 అదెవరండి? నరగంధుడు. మాటలతో, ప్రవర్తనతో, చూపుతో, ఫేస్బుక్ పోస్ట్ తో, ఇన్స్టాగ్రామ్ తో, పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టేసి లైక్లు షేర్లు. ఎవరంటే నరగంధుడు? స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. అది బైబిల్ చెప్పిన మాట మీరు వింటే అప్పుడు మీకు అర్థమవుతున్నారు. స్తోత్రం. ప్రకటన మొదటి యోహన పత్రిక యోహన పత్రిక లేదు 15 వాక్యం 3వ అధ్యాయం 15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. Everyone who hates his brother is a murderer. సహోదరునికి ద్వేషించేవాడు సహోదరుడు అంటే సహోదరుడు అంటే ఒకే చర్చిలో ఉన్నవాడు, ఒకే దేవుని నమ్మిన వాడికి చూసినప్పుడు నీ ఏం చేస్తున్నాడు? ద్వేషించిన వాడు నరగంధుడు. నీ నరగంధుడు. కొంతమందికి విశ్వాసులకి ఏం చేయకూడదు? మంచి విశ్వాసులకి చూసి ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ద్వేషిస్తే నరగంధుడు. నరగంధుడు నీ కూడా తోడుగా వస్తుంది. నరగంధుడు. తర్వాత చదువు అంటే వ్యభిచారం. స్తోత్రం. హల్లెలూయా. అది గట్టిగా ప్రైజ్ కూడా చాలా రాదు. ఏంటి వ్యభిచారం? 2 వ్యభిచారమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 4 చదవండి. లోక స్నేహం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అందరూ కూడా ఉన్నారని తెలియదు. ఎక్కువ ప్రేమించి దేవుని ద్వేషించేస్తున్నాడు. మరి ఇది దేనికి ఏం చెప్తున్నారు? ఐబ్రో కాదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాన్ని కట్టేది అవసరం. మగాళ్ళు కూడా ఆడవాళ్ళు మాత్రం కాదు, మగాళ్ళు వదిలేస్తారు. స్టైల్ ఇక్కడ
తల వెంట్రుకి కట్టేసేసి రైల్వే ట్రాక్ ఇదొక సినిమా యాక్టర్ అండి. సినిమా ఈ సినిమా స్థాయిని చూసి వీడియో రన్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల విధి పడ్డప్పుడు సోత్రం మొత్తం బట్టలేదు, సగం బట్టలే ఉంది. అక్కడ ఇక్కడ చినిగింది. ఆపు 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 పాడు ఆపు పాడు ఆపు బెనియన్ నెక్కర్ నెక్కర్ చేయి పైకెళ్తే మొత్తం ఇది మొత్తం భోజనం దేవుడా నీ తిరిగి వస్తాయి. మొత్తం పైకెళ్ళే ఈ వస్త్రం మొత్తం పైకెళ్ళే రెండవది వ్యభిచారంటే శారీరక చేసిన వ్యభిచారం. మూడవది వ్యభిచారం ఏమిటో తెలుసా? దేవుని వాక్యములకి విరోధంగా చేయాలి. దేవుని వాక్యములకి విరోధంగా సంచరించినది వ్యభిచారమే. ఒకటి విధమ వ్యభిచారం చెప్పు. ఒకటి లోక స్నేహం, రెండు మూడు వాక్యానికి వ్యతిరేకంగా సంచరించిన వాడు ఏం చేస్తున్నాడు? నేను ఉన్నారని ఇర్మియా గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ చెట్టు కింద ఏం చేశారు? చెట్టు కింద ఎవరు బొమ్మలు పెట్టి ఆడ ఆరాధన చేయించినప్పుడు ఇర్మియా గారు చెప్పిన దేవునికి విరోధంగా ఏం చేస్తున్నారు? అదే మాట. ఆమె స్తోత్రం కలిగిన వారు నరకానికి వెళ్తారు. ఇంకా మీరు కొందరు మృంగుతున్నారని ఇప్పుడు మాకు తెలుసు. నాకు వాక్యం ఏం చేస్తున్నారు? నేను మృంగడు మొత్తం తెలుసు నాకు. ఎవరండి? మాంత్రికుడు. మాంత్రిక దగ్గరికి వెళ్ళిన వాడు, మాంత్రికుడు మంత్రం చేయని వాడు దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. ఒక మనిషి బయటకు వచ్చి రాయగడికి వెళ్తున్నారు. ఇప్పుడు మాట్లాడింది నీ ఎవరండి? నేను ఉండాల్సింది మీరెవరండి? నేను చెప్పాను నా పాస్టర్ అంటే. అవునా? మీ విశ్వాసాలు కొందరు నా దగ్గరికి వస్తున్నారట. వాళ్ళ పేరు చెప్తున్నారు. కావాలంటే అందరి విషయం చెప్తున్నారు. ఆడి నేను చెప్పిన నేను అనుకున్నారు. ఆడి ఇంటిలో ఒక సీసీ కెమెరా పెట్టి 2 మంది అందరు విశ్వాసాలు పట్టుకున్నారు మాట. ఇక్కడికి వచ్చిన వాడు కొందరు అక్కడ ఇక్కడికి ఇక్కడ పట్టలేదు, అక్కడ పెట్టింది మొత్తం. 2 సీసీ కెమెరా పైన ఉన్నారు. సోదరం కలిగి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? కారణం ఏంటంటే కొందరు ఏం చేశాడు? నడుము కొద్ద ఏం కట్టు నల్లదాడు కాదు, రక్ష. నడుముకొక రక్ష, చెయ్యికొక రక్ష, కాలుకొక తాడు. దృష్టి పడకుండా కట్టు. పిల్లల మీదకి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే పసుపు, నమ్మకాయ పసుపు దాన్ని కట్టు దేవుడు పెట్టారు. ఇదన్నీ మంత్రశక్తులకు ఒక సాదృశ్యం కలిగినదే. ఇదన్నీ నీ యజనానికి పోతుంది తల్లి నరగానికి. కాలుకొక కట్టు, చేతికొక కట్టు, ఆమెను మనకి ఒక కట్టు, తర్వాత ఇక్కడ ఒక పెద్ద బొట్టు. నీ బొట్టు, నీ చొట్టు ఇవన్నీ కత్తి నీళ్ళు కాలిపోతాంటారు. అమ్మా కాలిపోతారు,
19:30 మనకి వెళ్ళకుండా పళ్ళకు చేరుతండి. ఈ రాత్రి దేవుడు నీతో చాలా సమయంలో మాట్లాడింది. చాలా అవసరం దేవుడు నీకు ఇచ్చేది. రక్షణ పొందడానికి, యేసు ప్రభు రక్షణను అంగీకరించడానికి సమయం దేవుడిచ్చారు. ఒకవేళ ఇది లాస్ట్ సమయం ఏమైనా ఈ సమయాన్ని సద్వినియోగపరచండి. సమయమునికి సద్వినియోగపరిచి రక్షణ పొందుకో. సమయం ఏదని అనిపిస్తుంది. ఇంకా చివరి ఒక మాట కూడా ఉంది. ప్రకటన గ్రంథము 21-27 వాక్యంలో అక్కడ కూడా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వారినైనను దానిలోకి ప్రవేశింపడు. గొర్రె పిల్ల యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు నాకు దొరకలేదు, అందుకని మళ్ళీ చదివించాను. ఆ పుస్తకం పేరు తెలియడానికి జీవ గ్రంథము, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. గ్రంథం పేరు కూడా నీకు అర్థమవుతుంది, అందుకే నాకు బృందకూడదు. జీవ గ్రంథం ఎవరి గ్రంథం? గొర్రె పిల్ల. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. స్తోత్రం కలిగిన గాక. చెప్పండి గట్టిగా. తర్వాత ప్రకటన గ్రంథంలోకి రండి. సమయమైన కనుక దేవునికి స్తోత్రం. ఇంకా చాలా సమయమైన కాదు. ఆమేన్. స్తోత్రం. 8 వాక్యం 8, 9, 10. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయములు చదివిన వాక్యం అక్కడ ఎలాగ రాయబడిందండి? ఆత్మ లేదు అందుకు చెవిగలవాడేనా? ఆత్మ ఉండేది అంటే అది కాదండి, తొలి కాదండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయములు ఆత్మ సంఘానికి తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయారు? మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములకి సిద్ధపరిచిన వాడికి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇలా భూమిలో ఎవరు ఉండరు. ఇది ఆత్మ చప్పుడు. అప్పుడు ఆత్మ ఏం చేయడం? ఎవరు చెప్తున్నారు? అది మాన. నీకు ఇష్టం అంటే నీ కష్టం. ఇప్పుడు చెవి బాగా ఇచ్చారు కదా. కొన్ని 60, 80, 70 వయసు వచ్చినప్పుడు చెవి సరిగా వినదు. అందుకని దేవుడు మంచి చెవి ఇచ్చారు. ఇప్పుడు చెవి ఇచ్చారు కాబట్టి సరిగా విన్నారు. ఏది విన్నారు? జీవన గ్రంథంలో పేరు లేని వాడు నరకములకు పంపించిన విషయం గురించి నీ విన్నారు. ముందుకు ఆత్మ తేటగా మాట్లాడింది. అప్పుడు నీ ఏం చేయలే, ఇంకా నీ ఏం చేయలేదు. ఇప్పుడు చెవి ఉంది, నీకేం చేయాలి? ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. స్వాతంత్ర కండని పెరిగిపోయింది దేవుడికి. ఇది వినడం లేకపోతే ఏమవుతామా? అదే ఖడ్గము చేత చంపబడు. వినబడలేకపోతే ఏమవుతుందని అది కాదు. యెషయా గ్రంథం కూడా కలిసి చదివితే మాత్రం ఇది కూడా నీకు అర్థం అవుతుందంటండి. 1 అధ్యాయంలో రండి. 1 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. అది కూడా సరిగ్గా వినండి. ఈ స్తోత్రం కలిగిన ఎవరు వినాలి? స్తోత్రం.
19-20 వాక్యం ఆకాశంలో కాదంట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల ఏది మీరు సమ్మతించి తెలియల వారిని సంబంధించండి మనసు పెట్టి వినిన వాడు సమ్మతి అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం. సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను వెన్నిని ఎడల మంచి మంచి పదార్థం దొరుకుతుంది. వెన్నిని ఎడల మాట సమ్మతించి వెన్నినే దేవా ఈ చెప్పిన అయ్యగారు చెప్పిన వాక్యం కరెక్టే, నేను రక్షణ పొందుతున్నానయ్యా అని రక్షణ పొందుకుంటే భూమి మీద మంచి పదార్థం దొరుకుతుంది. మంచి పదార్థం తర్వాత నిశ్చయముగా But if you refuse and rebel, you shall be devoured by the sword. ఖడ్గము చేత 2 పాయలు అవుతుంది. ఏదో కావాలంటే ఈ రోజు సంబంధించినట్టు కావాలి మంచిది, లేకపోతే కడుకోవచ్చు. 2 ముక్కలు అవుతారు. తెలియని వాడు అన్నగాక అని దేవుడు చెప్పినప్పుడు వినలేకపోతున్నావు. నాకు జరిగి ఉంది, నాకు కొంచెం సమయం కావాలి. నాకు కత్తి దారి అవుతున్నా చూసుకో. ఇప్పుడు 17 వయసు అయింది కదా, సమయం దొరికింది కదా. 18 వయసు అయింది, సమయం దొరికింది కదా. 20 వయసు అయింది దొరికింది కదా. 30 వయసు అయింది దొరికింది. ఇంకెప్పుడు సమయం దొరకదు. అది ఇంకా సమయం ఏంటి లేదు లేదని ఏసయ్యా అందుకని కత్తి పడిన ముందుకే మేలు పొందుకో. కత్తి పడిన ముందుకే మేలు పడరా బాబు, లేకపోతే వెళ్ళలేని వాడు వారు ఏం చేసిన అంత్యక్రీస్తు కత్తి వారి మీదుగా పడితే వారేమవుతున్నాడు. మాట ఆ వాక్యం ఒకసారి కూడా ఇది ప్రకటన 13వ అధ్యాయం 9 వాక్యం. ఎవడైనను చెవికాలవాడైతే వినుగాక, ఎవడైనను చెరపట్టవలెనని బంధింపబడిన వాడైతే వాడు చెరలోనికి పోవును. ఆడు బంధింపబడితే నీ అక్కడికి వెళ్ళిపో. ఏది బంధనం ఉందా, బంధనంలోనే వెళ్ళిపో. చంపబడదు. తర్వాత ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. సోదరం అప్పుడు కొందరికి చంపబడుతున్న కొందరికి చేరబడుతున్న బంధింపబడుతున్నారు. అటువంటి వాడు ఏమవుతున్నారండి, వారికి ఓర్పు. ఓర్పండి ఓర్పండి ఓర్పండి. ఎంత బాధైనా ఇక్కడ పార్వతి రైల్వే స్టేషన్ వెళ్ళింది. 8 గంటలకి బండి రావాలి. ఆ బండి 12కి వస్తాను. అప్పుడే ఓర్పు రావాలి. అప్పుడు 12 గంటలకి బండి వస్తున్నారు. అప్పుడు నీకు ఓర్పు అంత ఉన్నప్పుడు 8:40 ఆయనప్పుడు అటు ఇటు తిరగడమే. ఇది జరిగినప్పుడు కొందరికి ఏం కావాలి, ఈ శ్రమలు కలిగినప్పుడు, చంపబడినప్పుడు, బంధింపబడినప్పుడు వారికి కొందరికి తర్వాత విశ్వాసము. కానీ ఈ టైంలో ఏం కావాలి, విశ్వాసం. ఎంతవరకు ఓర్పోవాలి? యేసయ్య 7 సంవత్సరం 3.5 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మనకు విడుదల ఉంది. ఆమె దాన్ని బట్టి విశ్వాసం పట్టుకోవాలి. ఏ విశ్వాసం? మొదటి విశ్వాసం ఎప్పుడు వరకు పట్టుకోవాలి? అంత వరకు మరణం వరకు. ఎప్పటి వరకు? అదే వాక్యం ఉందా? అది వేరే. అది అంత్యక్రీస్తు కాలంలో పరిమాణంలో జరిగినది. స్తోత్రం కలిగిన కాదు. ఇదది కదా ఎబ్రి పత్రిక నుండి తిమోతియోసులో కూడా ఉంది. స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. స్తోత్రం. దొరికిన వాడు 2 వాక్యం చూసి నాకు కూడా ఎంత చేస్తాను దేవునికి స్తోత్రం. తిమోతియోసు పత్రికలు ఉందా? దేవునికి స్తోత్రం ఉందా? ఏమో పాస్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఏ వాక్యం? ఊర్పా 12:2
ఏది ఎబ్రి 12 కాదు, అది కాదు, అది కాదు. ఊర్పా తిమోథెయుసు పత్రికలో చూస్తాను. మంచి పోరాటం. ఇది పోరాటం కాదండి. అతనే ఉపకారం 3వ అధ్యాయం స్తోత్రం కలిగి లేదు నేను చెప్తున్నాను, బాధ్యతకి చెప్పలేదు. ఇదే ఇంకొక వాక్యం ఉందండి. ఎలా ఉంటుంది ఆ మాట ఎలాగా నేను చెప్తాను, 1 మినిట్ ఆగండి. ప్రేమ చల్లారిపోతుంది అంతవరకు 3వ అధ్యాయంలో ఉంది. మీ 3వ అధ్యాయంలో ఉంది. ఎక్కడయ్యా? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. నేను చెప్పినమాట స్తోత్రం 3 అధ్యాయం ఉంది కదా. 6వ వాక్యమా చూడు. జరగలేదా? నేను చెప్తాను ఇప్పుడు. ఏది వాక్యం వల్ల నేను చూచి చెప్తానండి రా బాబు. సువార్త 24 లేదండి, ఆ వాక్యం చదివి మనం మాట ముగిస్తున్నాం. దేవుని ఇల్లంతట్లో నమ్మకం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అందరూ అందం వరకు పట్టుకోవాలని ఒక మాట ఉన్నాను కదా. ఇదే అంతవరకు సహించువాడెవడో వాడు అది సరిగ్గా రాజు కాదు. పట్టుకున్న రెండవ ఏదమ్మా 15 లాస్ట్ 3:15 లాస్ట్ మూడవ చదవమ్మా. మొదట నుండి ఉమ్. మనకున్న దృఢ విశ్వాసము ఆ. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే విశ్వాసము ఎప్పుడు వరకు? ఎప్పుడు మరి అంతమంటే రాగడం వరకు మనకి ఎవరు విశ్వాసం గట్టిగా పట్టుకుంటే క్రీస్తులో పాలివారమై ఇప్పుడు ఏమైంది? క్రీస్తులో పాలివారమై మధ్యన విడిచిపెట్టి మధ్యన పట్టుకున్నాం కదండి. మధ్యన పట్టుకున్నా. అది కాదు నీకు దొరికిన తొలి విశ్వాసం. మొదటి 2 విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? అంత వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రకటన రాయబడినది దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు 10 వరకు మనం చదువు 10 చెప్పలేదు, వచ్చిన వారం చెప్తానండి. 11వ వాక్యం నుండి వేరొక మృగం గురించి రాయబడింది. ఏమండి ఇప్పుడు మనం నేర్చుకున్నది ఎక్కడి నుండి అంటే సముద్రంలో వచ్చిన మృగం గురించి. ఇరాలు సోదరం 11వ వాక్యం నుండి భూమి నుండి వచ్చిన మృగం. ఆయన పేరు అక్కడ చెప్పలేదు. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము ఆయన క్రూర మృగము. ఏ మృగం అది? క్రూర మృగం అని చెప్పిన ఏ మృగం అది? అక్కడ ఉందని చదవడం 11వ పిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది గట్ట సర్పము వలె మాట్లాడుచుండెను. ఎలాగ ఏంటి? గొర్రె పిల్ల అప్పుడు ఆ మృగం ఏది? ఏ మృగం అండి? చూపుకి ఎలాగ ఉంది? స్వభావం ఎలా ఉంది? సర్పము వలె క్రూర మృగం. చూసినప్పుడు ఎలాగ కనిపిస్తుంది? చూసినప్పుడు బయట చూసినప్పుడు ఎలాగ ఉంది? కానీ లోపల చూస్తే ఎలా ఉంది? ఆడికి ఏముంది? 2 శ్రోతం 3 కొమ్ము దొరకలేదు. ఈ మృగతిని ఏమది 2 కొమ్ములు ఇచ్చానండి. ఏసైకి 2 సాక్షిగా వచ్చినట్టుగా ఈయన కూడా 2 కొమ్ములు 2 సాక్షులు ఉన్నారంట. ఎవరికి? అంత్యక్రీస్తు కాదు. ఘోర మృగం ఎవరని తెలియాలి కదా, తెలియాలి. ఆ ఘట సర్పం కాదండి. 11వ వాక్యం ఒకసారి కూడా చదవండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకొచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది లేదు, అది పేరు అక్కడ రాయబడలేదు. పేరు ఎక్కడ రాయబడిందంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎక్కడ రాయబడిందని నేను చెప్తానండి. 1 మినిట్ వెయిట్ చేయండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక.
18 వాక్యం చూడండి. 13వ బుద్ధి గలవాడు ఆ. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఆ. అది ఒక మనుషుడి సంఖ్య అయి, ఉమ్. అది సంఖ్య 666. ఆ. ఇందులో జ్ఞానము కలదు. ఆ. ఆయన పేరు అక్కడ ఉంది కదా. అనగా మృగము పేరైనను దాని పేరేటి సంఖ్య అయినను తప్ప. ఒక్క మినిట్ కాకపోతే చెప్తానండి. పేరు ఏంటంటే ఆయన పేరు స్తోత్రం కలిగినగా. ప్రకటన కదా 20:10. వారిని మోసపరిచిన అపవాది అట్టి గంధకములు గల కుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త అది ఆ ఘోర మృగం ఎవరండి? ఫస్ట్ మనము చూసిన ఏది? సముద్రం వెళ్ళగా వచ్చారు మృగం. ఇది ఎదుగు ఇది వచ్చు. ఇది రెండవది మృగం. అయితే చూడండి ఇక్కడ రెండవ మృగం. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని చూపు కలిగి ఉంది. ఎందుకు గొర్రెపిల్ల చెప్పడం? ఈయన మతములకి ఒక బోధకుడు, మత బోధకుడు. సూత్రం. అందుకే మత బోధకుడుగా వస్తే మతములు ఉన్న వాడికి ఏం చేయొచ్చు? అన్ని తిప్పచ్చు. సూత్రం. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి అంధికృష్ణ దగ్గరికి తిప్పిచ్చి అంధికృష్ణ ఏం చేయాలి? అంధికృష్ణుడికి ఆరాధన చెయ్యమని చెప్పడం కానీ చెప్తాను. స్తోత్రం. చెప్పేసి అందరికి తిప్పి ఏం చేసిన ఒక మూర్తికి తయారు చేయమని చెప్పి ఆ మూర్తికి అక్కడ ఉంచి ఆ మూర్తి మాట్లాడుతుంది. ఆ ప్రతిమ ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఎలాగా? మనిషి మాట్లాడినట్లు. మనిషిని మాట్లాడిన మాత్రం కాదు. ఆడు పైనుండి ఏలియా మోసే గారు అగ్ని కురిపించినట్టుగా ప్రజలు చూపించినప్పుడు అందరు చూసుకున్న టైంలో పైనుండి ఏం చేస్తున్నారు? అగ్ని ఏం చేస్తుంది? ఇదొక జరిగినప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఎవరికి? ఈ అంధకృష్ణుడు నమ్ముతున్నారు. ఈరే మంచివాడని స్తోత్రం. ఎవరి మంచివాడు? ఈరే మంచివాడు. ఎవరైతే అబద్ధ ప్రవక్తలు వచ్చి అందరికి ఏం చేస్తున్నారు? మోసపరుచున్నాడు. బైబిల్ అంత ప్రవక్తల గురించి బైబిల్ చాలా వాక్యం రాయబడింది. దానికి వచ్చిన వారు చెప్తున్నాండి, నీ దేవుడు బిడ్డలారా అనగండి వాడు ఎవరైనా వచ్చి నీ ఇంటికి వచ్చి ఏదైనా చెప్తే, అమ్మా నీ ఇంటిలో ఒక బెందనం ఉంది చెప్తే, అమ్మా బెందనం ఉందంటే పర్లేదు, యేసునామంలో పొడి బిడ్డలు కలిగిన తెలియలేని వాడు అమ్మా నీ ఇంటిలో బెందరం ఉంది అందుకని 2 రోజులు ప్రార్థన పెట్టించమని చెప్తే యేసునామంలో విడుదల ఏరిపో యేసయ్య విడుదల. అలాగే మీ దగ్గరికి ఎవరు రాలేదా? సువార్త అమ్మా. ఏమ్మా? స్వార్థ చెప్పేది ఉండదు. శుచి పెట్టేసి రవేక దగ్గరికి వెళ్ళి ఒక సువార్త మేము చెబుతున్నానండి. సోదరు ఏం చెప్పారమ్మా, ఒక్క వారం మా చర్చిలకు వచ్చి చూస్తే సరిపోతుంది. ఏం చెబుతుంటే ఏంటంటే అక్కడికి వస్తే ఈ సమస్య మొత్తం పోతున్నానండి. అక్కడికి వెళ్తే ఏమో జరగదు. అమ్మ చెప్పారండి, మంచి సేవకుడు మనకి రాయగడికి వస్తున్నారు, ఆయన ఉంటే మనకి మంచిది అన్ని మేలు కలుగుతున్నారు. నేను ఫస్ట్లకి ఏం చేశాను? లోపు చేశాను. ఈ అమ్మ విశాఖపట్నంకి వెళ్ళిన ముందుకే ఏం చేశారు? ఎందుకు వేరే మనుషులు వచ్చి ఎందుకు ఏది వేయకూడదు? గురుగులు వేసుకొని వెళ్ళిపోతారు. గురుగులు వేయకుండా గోధుమల మధ్యన మంచి గోధుమలు అయిపోయిన సోదరు వదిలి మీదకి గురుగులు వేయకుండా నేనేం చేశారు? వాక్యం చెప్పి ఆడికి కరెక్ట్ గా చెప్పారు. ఎంతమందిలు వచ్చారు చెప్ప, అమ్మా నా దగ్గరికి రండి, నా ప్రార్థన చేస్తే సరిపోతాను. ఇప్పుడు నీ కడుపులో నొప్పి, అమ్మకి అప్పుడు ఏదో నొప్పి వచ్చింది, నొప్పి ఇప్పుడు పోతానండి. ఏం చెప్పారు? వద్దమ్మా అయ్యగారి ప్రార్థన చేసామని. మీరు అయితే చెయ్యండి మొత్తం పోతుంది. టీవీలో గర్భిణి అవుతారు. హలో నేను చెప్పినట్టు ఇలాగండి కొన్ని మాటలు చెప్పి సంఘం లోపలికి వచ్చి సంఘం ఏం చేస్తున్నది? ఓడు చేసిన అబద్ధ ప్రవక్తలు ఇప్పుడే బయలుదేరింది. అది దేరినప్పుడు నీ ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. సంఘం ఏం చేయాలి? జాగ్రత్తలో ఉండాలి. స్తోత్రం. జాగ్రత్తలో ఉండి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. కావలి వాళ్ళుగా ఉండాలి.
ఎలాగో ఉండాలి. కావలి వారి పని అండి. ఏంటి కావాలండి? అది కలియసకేల గ్రంథము 33వ అధ్యాయంలో రాయబడింది. కావలి వాళ్ళు ఏం చేయాలంటే, నీ గ్రామానికి ఖడ్గం వచ్చినప్పుడు కావలి వాళ్ళు ఏం చేయాలి? తెలియబడతారు. ఏంటి తెలియదు. అదుగో శత్రు మన గ్రామానికి వచ్చి శత్రువులు వచ్చినా పోల్చి కూడా పడుకుంటే ఎవరు కావలి వాళ్ళు చేస్తున్నారు. కుంభకర్ణులాగా తినేసి పడుకుంటే ఇంకేటి కాపలా కాసేది అని అడుగుతున్నారు. ఈ బైబిల్ క్లాస్ కోసం 1 గంట ప్రార్థన చేసి వచ్చిన వాడు నిన్నెక్క ఏం చెప్పాలంటే తెలుసు. నేను విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. నా భర్త మారాలి. నీ పో, నీ భర్త మారాలి. నాకు కోపం ప్రార్థన చేయకుండా విడుదల కావాలి. ఫ్రీ సర్వీస్ అంటే అయినా ఊకు నేను వచ్చి ఎన్ని మాదిరి ఇది అరువు పాత్ర మొత్తం ఏముండదు. సరిగ్గా కూర్చోలేదు. ఎలా ఉంది? కూర్చొని నీళ్ళు పడుతుంది. ఇది ఎలాగా ఉంది? తిప్పి ఉన్నావు తల మీద. నేను ఊరితో ఏంటి ప్రయోజనం? గచ్చంతా తడిచిపోద్ది అంతే. అంటే మీరు అడుగుతున్న ప్రార్థన వచ్చారా పిల్లరా? 9 గంటల నుండి 12 వరకు మన చర్చలు ప్రేయర్ ఉపవాస ప్రార్థన అది ముగించిన తర్వాత ఇక్కడికి వచ్చేది. నీకు విడుదల కావాలంటే నీ ప్రార్థన, నీ కావలి వాళ్ళు కదా, నీ కాలేదు. నీ దేశములు, నీ కుటుంబం, నీ భర్తకి, నీ పిల్లలు, నీ సంఘ కాపానికి, సంఘానికి ప్రార్థన వల్ల ఏం చేయాలి? కావలి చేయాలి. ప్రార్థన చేసి నీ సంఘానికి ఏం చేయాలి? స్తోత్రం. కూర్చున్నాడు, బొమ్మ కలకలు కూర్చున్నాడు. నీ ప్రార్థన చేయరు. 1 గంట కూడా ప్రార్థన చేయకుండా చర్చకి వచ్చి బొమ్మ కలకలు కూర్చున్నాడు. నీకు ఎన్ని వాక్యం చెప్పిన కానీ మనం గుండె పగిలిపోదు తప్ప నీ గుండె పగలుతుంది. అక్కడికి వెళ్ళి నాకు గుండెకి తగులుతుంది. ప్రార్థన చేయలేని వాడు నీ వల్ల. ఎందుకని బైబిల్ క్లాస్ కోసం ప్రార్థన 1 గంట, బైబిల్ క్లాస్ కోసం మాత్రం కాదు, ప్రతిరోజు గంట ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. స్తోత్రం. నీ సంఘం గురించి, సంఘ కాపాడి గురించి, ఆదివారం ప్రార్థన గురించి, శుక్రవారం ప్రార్థన గురించి, స్తోత్రం అర్థం సంఘం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. విక్రముల సంఘములు, ఇద్దరు గ్రామము, ప్రతి కుటుంబం కొరకు ఏం చేయాలి? అప్పుడే అద్భుతం జరగబోతుంది. అప్పుడు విడుదల కలుగుతున్నారు. అప్పుడే దేవుడు శక్తి ఆమె మన సంఘం నుంచి బయటికి బయలుదేరి కుటుంబం వ్యక్తికి తాకి ఆ శక్తి ఆమె సంఘ లోపలికి అందుకని స్తోత్రం కలుగుతుంది. ప్రార్థన ముఖ్యమైన విషయం. నా తోడుకు వచ్చిన వారికి అంతటి తెలుసుకోవాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం అది నా ఊపిరి. అది లేకపోతే నేను ఒక క్షణమే చేయను. స్తోత్రం. అలాగంటే ప్రార్థన దిగండి. ప్రార్థన చేస్తుంటే నీ మాట ఎవరు కదా. యేసు ప్రభు ఎత్తైన కొండ పక్కన ప్రార్థన చేసిన ఏడులో ఆడు బట్టలు మొదటిగా మారింది. ఆడు బట్టలు మొదటి మారింది. ఆయన బట్టలు ఎలాగంటే అయిందండి, ఎలాగండి తెల్లని వస్త్రంగా మారింది. రెండవది ఆయన ముఖము సూర్యుడు ప్రకాశించారు. చెప్పలేదు దేవుడు. మూడవది ఒక మేఘమే చేశాడు. ఆవరించినప్పుడు సోదరు ఇద్దరు దిగి వచ్చారు. ఎవరు పైనుండి ఇద్దరు దిగి వచ్చారు? ఎవరు? అది ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలియలేదు. అడిగే ప్రార్థన చేయడానికి 3 వెళ్ళారు కదా. అది ఎవరికి తెలిసింది? అప్పుడు అదే బైబిల్ చదవనాలండి. పేతురు వెంటనే చెప్పారు, గురుదేవా మనం నీ కోసం 3 పర్ణశాలలు కట్టుతాను. ఒకటి నీ కోసం, ఒకటి మోసే, ఇంకొకటి ఏలియా అంటే తెలిసి ఎలాగైనా పోల్చుకున్నాడు. ఏలియా మోసే అని ఎలాగ తెలిసిందండి? స్వరం విన్నారు. ఆయన ఎప్పుడైనా చూశాడా మోసే ఏలియాని? మరి ఎలా తెలిసింది? అది కానీ ఎప్పుడైనా ఏలియా మోసకి ఎలా తెలిసింది? ఆ మేక క్రింద ఉందే మేఘమంటే పరిశుద్ధులను సాధించింది. పరిశుద్ధుల కింద ఉంటే
కూర్చొని ఎక్కడ కూర్చున్నారు, ఇంటి లోపల కూర్చున్నారు, అక్కడ కూర్చొని అన్ని తెలియడానికి చేస్తున్నారు. ఎవరు చూసినవన్నీ గౌనా గారు ఒక చెట్టు కింద కూర్చారు కదా, చెట్టు కింద మస్తాకి కాదు ఆ చెట్టు కిందగా కూర్చి ఏం చూస్తున్నాను, నేను వాక్యం చెప్పారు కదా, నేను చెప్పారు కదా ఏం జరిగింది, ఏం జరగదు, ఎందుకు జరగదు, సుఖం కోరి కూర్చున్నాడు అక్కడ. అలా కాదు, ఏంటి జరగలేదు, ఆ వారందరూ వారు మాకు రాజుల నుండి పశువు వరకు పశ్చాత్తాపడ్డారు. ఆ పశు కూడా ఆహారం దొరకలేదు, మొత్తం ఏం చేసి ఏడుపడానికి యోన గారు మాత్రం ఏంటి జరుగుతున్నారు, ఇప్పుడు ఏదో అద్భుతం జరుగుతున్నారు, జరుగుతుంది, ఏదైనా జరిగింది. ఇప్పుడు నీ తల పైన ఆ చెట్టు ఏమవుతుంది, ఆగిపోతుంది. అది నీ ఆశించిన టైంని నేను నీకు ఒక రాత్రితోని ములపించి ఇచ్చిన చెట్టు, అదే నీకు కలిగిన అందం, నీకు కలిగిన డబ్బు, నీకు కలిగిన ఇల్లు, అదన్నీ ఒక్క రోజు దేవుడు ఇచ్చిన నీడ శాశ్వతం కాదు, అది మారిపోతుంది. ఒక సంగతి పాస్ గారు ఉన్నారు, మంచి ఒక ప్రసంగం చెప్పారు దేవునికి సోదరు పాస్టర్కి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన లైఫ్కి రండి. ఎందుకు పరిశుద్ధాలు దేవుడు ఎందుకు చెప్తున్నారు అన్న ఈ రోజు మా సంఘంలో కూడా గట్టిగా ఈ వాక్యం చెప్పారు, మా ప్రార్థన లైఫ్కి రండి. కుటుంబ వ్యక్తిగతంగా నీ ప్రార్థనకి రండి. స్తోత్రం. ప్రార్థన చర్చికి రావడం మాత్రం కాదు, నీ ఇంటిలో లేచి స్తోత్రం గడుగు. స్తోత్రం. అలాగే ప్రార్థన వేసిన విడుదల కనిపిస్తుంది. ఫస్ట్ నీ డ్రెస్సులు కనిపిస్తుంది, రెండవది ఎక్కడ నీ ముఖం కనిపిస్తుంది. 4 స్తోత్రం. తెలియలేని వర్మములు దేవుడు తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అప్పుడు దేవునికి స్తోత్రం. మాట ప్రార్థన కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా.
కూడుకున్న నీ పగటి రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధి, ఇది నీ కొరకున్న చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగపరిచితీరు. అంత్యక్రీస్తు కలిగిన ప్రభుత్వం రాబోతున్న దానికి మునిపే దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. విశ్వాసములో ధైర్యం తెచ్చుకో, ఓర్పు సహనం తెచ్చుకొని దేవుని కొరకు ఆకలకించుకొని క్రమపడాల్సిన చోట్ల క్రమపడి తీరి. ఈ పగటి వేళ చెప్పబడిన వాక్యం నా జీవిత మార్పు కొరకే. నేను మారి తీరాలి, సుఖముగా తీరాలి. ఖడ్గం నా మీదకి రాకూడదు, నా పిల్లల మీదకి రాకూడదు, నా కుటుంబం మీదకి రాకూడదు. ఈ సమయం నీకున్న సమయం. అలాంటి కత్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోమాక. దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిపర జీవితం ఏడవడానికి మనసు కలిగిన వారు ఏడవచ్చు, కేకలు వేయడానికి మనసు కలిగిన వారు కేకలు వేయవచ్చు. ఒప్పుకు తీరు దేవుని దగ్గర, దేవా ఒక అవకాశం నాకు దయచేయి దేవా, నన్ను దాటికి వెళ్ళదయ్యో, నాకు జీవ గ్రంథంలో పేరు కావాలయ్యో, నా పేరు కొట్టి వేయొద్దయ్యో, నేను ఆడుకున్నాను, నా బట్టలు నేను సరిపరుచుకుంటానయ్యో, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, జీవ గ్రంథంలో నా పేరు కొట్టి వేయొద్దయ్యా, ఇక కొట్టి వేయడానికి అవకాశం ఇవ్వదయ్యో, సహాయం చేయదేవా అని అందరూ ప్రార్థన చేస్తున్న సందర్భంలో మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగింపులోకి తీసుకెళ్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అగ్నిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల వేళ మీ ప్రియ సేవకులను నిలబెట్టుకుని ప్రభా, ఈ బైబిల్ తరగతి ద్వారా అయ్యా అంత్యకాలపు దినాలలో జరగబోనటువంటి సంఘటనల గురించి ప్రభా, ముందుగా తండ్రి ఈ సేవకుల ద్వారా మాతో సంఘంతో అనేకులతో మాట్లాడుతున్నా. మేము అశ్రద్ధగా ఉండే ప్రభా దేవా, మేము నీ కృపను కోల్పోకుండా శ్రద్ధ కలిగి జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా మేము తెలుసుకుని గ్రహించి ప్రభువా, మీ రాజ్యము కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటకు మీరు యొక్క చక్కనైనటువంటి అవకాశాన్ని అయ్యా మాకు కనిపిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం. దేవ, ఈ రాత్రికాల వేళలో ప్రభా అంత్యక్రీస్తుకు ఉన్నటువంటి కొన్ని అనుభవాలను గురించి నాయన మీ ప్రియ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ యొక్క అంత్యక్రీస్తుకైతే అధికారము ఇవ్వబడుతుంది. దేవా, అధికారం పొందినటువంటి క్రీస్తు అనేకులను ప్రభువా, ఆ అంత్యక్రీస్తు ప్రభువా అనేక రీతులుగా ప్రభువా మోసపరుస్తూ ప్రభువా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. దేవా, అంతవరకు మేము నాయన ఈ భూలోకములో ఉండక మీ రాకడలో మేము ఎత్తబడటానికి కావలసినటువంటి నాయన మెలకువలను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు ప్రభువా. గ్రంథములకు వచ్చి నాయన విపులంగా వివరిస్తూ ఉన్నా అయ్యా, ఎవని పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదో వాడు మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడును అన్న నీ లేఖనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా పేరు కూడా నీ జీవ గ్రంథములో తండ్రి అయ్యా మీరు రాసి ఉంచారన్నటువంటి నిరీక్షణతో మేము ఆశ కలిగి ఉండడానికి సాధించాం. అయితే ఆ జీవ గ్రంథములో నుంచి మా పేరు అయ్యా ఏ కారణం చేత తుడిచి పెట్టబడుతుందో తండ్రి మేము అయ్యా నీ లేఖన ఆధారాలు బట్టి చూస్తున్నా. ఎవరు నా ఎదుట పాపము చేస్తున్నో వాడి పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయబడుతుంది అన్నటువంటి నీ మాటలను మేము అయ్యా తెలుసుకున్నాం. మా జీవితంలో మరలా మేము పాపము చేసి జీవ గ్రంథములో నుంచి మా పేరును తుడిచిపెట్టుకున్న వారము కాకున్నట్లు సహాయం చేయి. ఆనాడు సార్దీస్ సంఘం అయితే ప్రభా, ఇదిగో ప్రభా అయ్యా వారి యొక్క వస్త్రాలను వారు అపవిత్రపరచుకోలేదు, వారి పేరు జీవ గ్రంథములో నుంచి నాయన తుడిచివేయబడలేదు. అట్టి వారిగా మమ్మల్ని మార్చండి నాయన. మా జీవిత పర్యాంతరము ఎప్పుడు ఎక్కడ ఏదానికి ప్రభా మేము ఆశించి జీవ గ్రంథములో నుంచి మా పేరును తుడిచివేయబడుకున్నట్లుగా కాపాడుకోగలిగినటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన మీరు ఇచ్చిన ఈ ఉపదేశము ద్వారా అనేకులు ఉజ్జీవింపబడటానికి
సరి చేసుకోవటానికి, దిద్దుకున్నటకు, నీ స్వారూప్యంలో రావటానికి, ఎత్తబడుటకు నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ తరగతుల ద్వారా తండ్రి అనేకులను ప్రభా నువ్వు ఆకర్షిస్తూ అయ్యా సరిచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మా జీవితంలో నాయన మేము ప్రార్థించకపోతే నాయన అయ్యా నిష్ప్రయోజకులముగా ఉన్నాం తండ్రి. ప్రార్థించడానికి సహాయం చేతండి. ప్రార్థనే మా పరిస్థితులన్నింటినీ కూడా మార్పును తీయగలుగుతుంది తండ్రి. నీకు వందనాలు. రూపాంతరపు అనుభవం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నాయన. నువ్వు ప్రార్థించినప్పుడు నీ వస్త్రాలు అయా తెల్లవిగా మారాయి, నీ ముఖము ప్రకాశించింది, సూర్యుడి వలె ప్రకాశించింది. అయా ఇదిగో మోషే, ఏలియా తండ్రి మీతో మాట్లాడగలిగాడు. ఆ అనుభూతిని ప్రభా పేతురు గారు చూడగలిగారు. అట్లాంటి అనుభూతిని మాకు దయచేయి. ప్రార్థించడం ద్వారా మా వస్త్రధారణలో మార్పు కలుగుతుందని, మా ముఖములో మార్పు కలుగుతుందని, అయ్యా మా యొక్క జీవితంలో తండ్రి ఒక గొప్ప దర్శనము కలుగుతుందని నాయన నీ లేఖనాలు బట్టి మేము ఆనందిస్తూ సంతోషిస్తూ అట్టి అనుభవంలోకి నన్ను మమ్మల్ని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో నాయన శ్రద్ధ భక్తితో తండ్రి నీ వాక్యాలను ప్రభా ధ్యానం చేస్తున్న మీ ప్రియదాసులు బట్టి వందనాలు. ఈ అంచకాలపు దినాల్లో ఇలాంటి సందేశాలు మాకు ఎంతైనా అవసరమై ఉన్నవి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ తరగతి ద్వారా ఈ యొక్క సంఘాన్ని, ఈ గ్రామాన్ని, ఈ యొక్క ప్రజలను మీరు మార్పు తీసుకురమ్మని అడుగుచున్నా. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే రేపు కూడా ప్రభా అర్థంలో జరుగుతున్నటువంటి బైబిల్ క్లాసు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నా. మీ ప్రియదాసులు చెప్పినట్లుగా ఈ తరగతుల కొరకు నాయన మేము ప్రార్థించలేనటువంటి వారముగా ఉంటే ముందుగా మేము ప్రార్థించుకొని సిద్ధపడినట్లుగా సంఘం అంతటికి మీ ఆత్మ ప్రేరేపణ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. గొప్ప విడుదల కావాలా, గొప్ప మార్పు రావాలా, ఆయా రూపాంతరపు అనుభవంలోనికి సంఘము మారాలా. అట్టి అనుభూతిని ప్రభా నాయన ఈ యొక్క క్లాసుల ద్వారా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి దైవజనుల్ని, సంఘాన్ని మీరు దీవించండి. రాయగఢ్ నుంచి వచ్చిన మీ ప్రియదాసులు అయ్యగారిని, ఇదిగో నాయన అజిత్ బాబును, వారికి ఉంటున్న సంఘ బిడ్డలను కూడా దీవించు. ఇదిగో ఈ కార్యక్రమంలో పాలుభాగిస్తున్న చేసిన నన్ను, నా పరిచర్యను, కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, అలాగే ఈ యొక్క వాయు తరంగాల ద్వారా దగ్గర నుంచి దూరం నుంచి అనేకులు నీ యొక్క స్వరాన్ని వింటున్నారు. వారిని ఆకర్షించి అనేకులు తండ్రి మార్పు చెందుటకు మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యాదరణ, సహవాస సన్నిధి, కాపుదల, భద్రత ఇంతవరకు ఉపదేశించినటువంటి ఉపదేశకులను, విన్నటువంటి మనకును, దగ్గర నుంచి దూరం నుంచి విన్నటువంటి ప్రతి వారికి ఆయన కృపతోడుగా ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయి, వాక్యమే చేయి, నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక.